హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హిట్ సినిమా రివ్యూస్. ఈరోజు మనం యూట్యూబ్లో ఉన్నటువంటి టాప్ 10 ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీస్ గురించి తెలుసుకుందాం. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్కి మొదటిసారిగా విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. మన లిస్ట్లో ఉన్నటువంటి మొట్టమొదటి సినిమా నేమ్ వచ్చేసి హైడ్ అండ్ సీక్. సినిమా అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇక స్టోరీ విషయానికి వస్తే, కర్నూలుకు చెందినటువంటి శివ ఆర్మీ డాక్టర్ కావాలనుకుంటాడు. తన తండ్రి బావ ఇద్దరు కూడా ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం అయితే వీరమరణం పొందుతారు. తాను కూడా ఏదో ఒక రకంగా దేశానికి సేవ చేయాలనుకుంటాడు మనోడు. అక్కతో కలిసి ఉంటూ మెడిసిన్ చదువుతుంటాడు. తోటి విద్యార్థిని వర్షతో అయితే ప్రేమలో పడతాడు. వీరి పెళ్లికి వర్ష తండ్రి డాక్టర్ కేకే కూడా ఒప్పుకుంటాడు. ఓ రోజు శివ ఇంటి పక్కన ఒక డెలివరీ బాయ్ హత్యకు గురవుతాడు. ఎవరో అతన్ని రాడ్తో కొట్టి చంపుతారు. అయితే అది యాక్సిడెంట్ అని చెప్పి పోలీసులు అయితే కేసు క్లోజ్ చేస్తారు. ఇక అది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అని ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి పోలీస్ స్టేషన్కి అయితే లెటర్ వస్తుంది. ఇక ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి వైష్ణవి దాన్ని సీరియస్గా తీసుకోదు. ఈ సమయంలో శివ ఫ్రెండ్ చందు కూడా సూసైడ్ చేసుకుంటాడు. ముందు అందరూ దాన్ని సూసైడ్ అనుకుంటారు, కానీ శివ మాత్రం అది హత్య అని చెప్పి నమ్ముతాడు. కట్ చేస్తే మీడియాకు అది సూసైడ్ కాదు, హత్య అని చెప్పేసి శివ లెటర్ కూడా పంపిస్తాడు. దాంతో ఆ కేసు మీడియాలో సంచలనంగా మారుతుంది. పోలీసులు అప్పుడు ఈ కేసును సీరియస్గా తీసుకుంటారు. దాని తర్వాత ఈ కేసులో శివను ఫ్రేమ్ చేస్తారు. దాంతో శివ మర్డర్ కేసులో చిక్కుకుంటాడు. శివను ఎందుకు కార్నర్ చేశారు, ఎవరు చేశారు, అసలు కర్నూలులో వరుస హత్యలు చేస్తున్నది ఎవరు, వాళ్ళ లక్ష్యం ఏమిటి, చివరకు పోలీస్ అధికారి వైష్ణవి ఈ కేసును ఎలా డీల్ చేసిందన్నదే మిగతా స్టోరీ. సినిమా అయితే సస్పెన్స్తో సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది యూట్యూబ్లో ఫ్రీగా అందుబాటులో ఉంది. సో చూడని వారు ఉంటే వెంటనే చూసేయండి. మన లిస్టులో ఉంటే సెకండ్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ నేమ్ వచ్చేసి బటర్ఫ్లై. దీంట్లో అనుపమ పరమేశ్వరన్ గారు అయితే చేయడం జరిగింది. సో దీంట్లో అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో గీతు అనేటువంటి మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్ర నటించింది. సినిమా అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. తన అక్క యుఎస్సికి వెళ్లే ముందు ఆమె పిల్లలను కొద్ది రోజుల పాటు చూసుకోవాలని చెప్పేసి గీతుకి అప్పగిస్తుంది. కానీ ఒక రోజు ఏమైందంటే ఆ ఇద్దరు పిల్లలు అయితే హఠాత్తుగా మిస్ అవుతారు. పిల్లల్ని ఎక్కడికో తీసుకెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్ అయితే బయటపడుతుంది. ఇక్కడ నుండి గీతు లైఫ్ అయితే పూర్తిగా మారిపోతుంది. అప్పటి నుంచి పోలీసులు, మీడియా, పొరుగు వాళ్ళు అందరూ ఆమెపైనే అనుమానాలు పెడతారనమాట. ఇక మరి ఎవరు ఆ పిల్లలను కిడ్నాప్ చేశారు, ఎందుకు చేశారు, దీని వెనుక దాగి ఉన్నటువంటి అసలైన డార్క్ ట్రూత్ ఏమిటి, సో ఈ యొక్క మిస్టరీని గీతు ఎలా సాల్వ్ చేసింది అన్నదే ఈ బటర్ఫ్లై సినిమా స్టోరీ. సినిమా సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులో ఉంది. సో చూడని వారు ఉంటే వెంటనే చూసేయండి. మన లిస్ట్ లో ఉంటే థర్డ్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ నేమ్ వచ్చేసి ఇన్ఫినిటీ. సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. ఇక స్టోరీ విషయానికి వస్తే, కథ ఒక క్రిమినల్ సైకాలజిస్ట్ చుట్టూ తిరుగుతుంది. డాక్టర్ అనిరుద్ మనిషి మెదడులో దాగి ఉన్నటువంటి నేర ప్రవృత్తులను ఎలా బయటపెడతారు, అదే ఇన్ఫినిటీ సినిమా యొక్క మూల క్యాచ్ అని చెప్పొచ్చు. ఒక సీరియల్ కిల్లింగ్ కేసును విచారించడానికి అనిరుద్ధ్ను పోలీసులు సహాయంగా తీసుకుంటారు. హంతకుడు చేసే ప్రతి హత్య వెనుక ఒక సైకలాజికల్ పజిల్ ఉంటుంది. ప్రతి క్రైమ్ సీన్లో ఇన్ఫినిటీను సూచించే ఒక సింబల్ కనిపిస్తుంటుంది. సో ఇదేమిటి, ఇది ఎవరి సిగ్నేచర్, ఇదంతా ఎందుకు జరుగుతుంది, అనిరుద్ కేసులో లోతుకు వెళ్తాడు. ఆ పజిల్ను డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్న కొద్దీ అతని భూతక్రమం కూడా బయటకు రావడం మొదలవుతుంది. చివరికి నిజమైన హంతకుడు ఎవరు, అతని ఉద్దేశం ఏమిటి, అనిరుద్ధ్తో అతనికి లింక్ ఏమిటి, అసలు ఇవన్నీ కలిపి సినిమా కథను ముందుకు తీసుకెళ్తాయి. ఇక నటరాజ సుబ్రహ్మణ్యం నటన చాలా న్యాచురల్గా, ఇంటెన్స్గా ఉంటుంది. క్లైమాక్స్లో అతని పర్ఫార్మెన్స్ అయితే అసలైన హైలైట్ అని చెప్పొచ్చు. ఇది ఒక సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా ఎక్సలెంట్గా ఉంది. ఇక కేసులు విచారించే సన్నివేశాల్లో మంచి ఆసక్తి ఉంటుంది. సో ఇప్పుడు ఈ సినిమా యూట్యూబ్లో ఫ్రీగా అందుబాటులో ఉంది కాబట్టి సో చూడని వారు ఉంటే వెంటనే చూసేయండి. మన లిస్ట్ లో ఉన్నటువంటి ఫోర్త్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ నేమ్ వచ్చేసి నాంది. సో ఈ సినిమాలో అల్లరి నరేష్ గారు హీరోగా చేయడం జరిగింది. సో ఈ సినిమాలో విజయ్ ప్రసాద్ అనే పాత్రను పోషించారు. సో విజయ్ ప్రసాద్ ఒక సాధారణ ఉద్యోగి. ఈ సినిమాలో సినిమా అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఒక రాత్రి అనూహ్యంగా జరిగేటువంటి హత్య కేసులో అతను అన్యాయంగా అరెస్ట్ అవుతాడు. అతనిపై హత్య చేసినట్లు పోలీసులు అయితే ఆధారాలు సృష్టిస్తారు. తనకు చేసినటువంటి నేరం గురించి చెప్పుకునేందుకైతే అవకాశం కూడా ఇవ్వరు. సో రిమాండ్ ఖైదీగా జైల్లోకి పంపిస్తారు. జైల్లో అతను అనుభవిస్తున్న మానసిక, శారీరక హింస, సిస్టంలోని కరప్షన్, లాయర్ లేక, కుటుంబ సహాయం లేక అనాథలా పోరాడుతున్నటువంటి కథ ఇదే నాంది. ఈ సమయంలో అతని జీవితంలోకి అడుగుపెడుతుంది అడ్వకేట్ ఆద్యగా వరలక్ష్మి శరత్ కుమార్. ఆమె అతని కేసు తీసుకోవడంతోనే కథ కొత్త దిశలోకి సాగుతుంది. విజయ్ నిజంగానే నిర్దోషేనా, సో సిస్టమ్కి వ్యతిరేకంగా అతను గెలుస్తాడా అన్నది థ్రిల్లింగ్గా చూపించిన విధానం నాందికి హైలైట్ అని చెప్పొచ్చు. ఇక అల్లరి నరేష్ కెరీర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్. అతని భావోద్వేగాలు, బాధ, నిరాశ అన్నీ చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. సో ఈ సినిమా ఇప్పుడు యూట్యూబ్లో ఫ్రీగా అందుబాటులో ఉంది. సో చూడని వారు ఉంటే వెంటనే చూసేయండి. మన లిస్ట్లో వంటి ఫిఫ్త్
ఫిఫ్త్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ నేమ్ వచ్చేసి ప్రీతం 2. సినిమా అయితే ఫుల్ సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్గా ఉంది ఫ్రెండ్స్. ఇక స్టోరీ విషయానికి వస్తే కేరళలోని ఒక హిల్స్ రిసార్ట్లో జరిగేటువంటి అతి విస్మయకరమైన విచిత్రమైన సంఘటనలతో కథ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక రిసార్ట్ బుకింగ్ కోసం వచ్చినటువంటి ఒక గ్రూప్ ఫ్రెండ్స్ అక్కడ ఒక అజ్ఞాత శక్తి ఉన్నట్టు ఫీల్ అవుతుంటారు. ఫోన్లలో వచ్చేటువంటి అన్నోన్ వీడియో కాల్స్, రూమ్కి ఎవరో వచ్చి వెళ్ళినట్టు ఉండేటువంటి చిన్న చిన్న క్లూస్, ఇవన్నీ వాళ్ళను భయభ్రాంతులకు అయితే గురి చేస్తాయి. ఇక ఇదే టైంలో ఎంట్రీ ఇస్తాడు మన కథలో ప్రధాన పాత్ర అయినటువంటి జాన్ డోర్న్బోస్. ఇతను మైండ్ రీడర్గా పేరుగాంచిన ఆ వ్యక్తి. ఇక ఈ రిసార్ట్లో నిజంగా దయ్యం ఉందా లేదా అనేది తెలుసుకునే పనిలో ఉంటాడు మనోడు. ఇక ఇక్కడ దాగినటువంటి ఇంకో పెద్ద సీక్రెట్లను కూడా అతను అన్వేషిస్తూ ఉంటాడు. సో మరి ఏంటి ఈ రహస్యం, ఎలా బయటపడింది అనేది మిగతా స్టోరీ. సినిమా అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇక జయసూర్య నటన చాలా అద్భుతం అని చెప్పొచ్చు. ఆయన క్యారెక్టర్ సీన్ మొత్తం కూడా డ్రైవ్ చేసింది అనమాట. సో హర్రర్ కంటే మోర్గా సస్పెన్స్ ప్లస్ లైట్ కామెడీ బాగా వర్కౌట్ అయ్యి మొత్తం సినిమా మొత్తం థ్రిల్లింగ్ అనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ ప్రీతం 2 అనే సినిమా ఇప్పుడు యూట్యూబ్లోనే ఫ్రీగా అందుబాటులో ఉంది. సో చూడని వారు ఉంటే చూసి మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మన లిస్ట్ లో వంటి 6th ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ నేమ్ వచ్చి హిట్ సీజన్ 1. సో ఈ సినిమాలో విశ్వక్ సేన్ గారు అయితే హీరోగా చేయడం జరిగింది. సినిమా అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక సినిమా స్టోరీ విషయానికి వస్తే సినిమా ప్రధానంగా విక్రమ్ రుద్రరాజు అనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చుట్టూనే తిరుగుతుంది. సో ఈ యొక్క పాత్రలోనే మన హీరో విశ్వక్ సేన్ గారు అయితే చేయడం జరిగింది. సో దీంట్లో చాలా షార్ప్, హానెస్ట్ అండ్ బ్రేవ్ ఆఫీసర్. కానీ అతని గతంలో జరిగినటువంటి ఒక సంఘటన వల్ల అతనికి పానిక్ అటాక్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇంతలో ప్రీతి అనే యువతి రోడ్డు మీద నుంచే మిస్టరీగా కనిపించకుండా పోతుంది. ఇక కేసు వచ్చేసి హిట్ టీమ్ కి వస్తుందన్నమాట. సో అప్పుడు విక్రమ్ ఆ కేసును తీసుకుంటాడు. కానీ అదంతా సరే. సో ఇంతలోనే విక్రమ్ గర్ల్ ఫ్రెండ్ గా ఉన్నటువంటి నేహా కూడా సడన్ గా మిస్ అవుతుంది. సో ఇప్పుడు ఈ 2 మిస్సింగ్ కేసులు ఒకే సీరియల్ ప్యాటర్న్ లోగా భాగంగా జరిగాయా? మరి ఈ క్రైమ్ వెనుక ఉన్నది ఎవరు? నేహా సేఫ్ గా ఉందా లేదా? సో విక్రమ్ చేసినటువంటి ఇన్వెస్టిగేషన్, అతని మెంటల్ స్ట్రగుల్, కేసులో వచ్చేటువంటి ట్విస్టులు, సో ఇవన్నీ సినిమాకైతే మేజర్ హైలైట్స్. సినిమా అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక విక్రమ్ పాత్రలో విశ్వక్ సేన్ అయితే అదరగొట్టాడని చెప్పొచ్చు. అతని యాంగర్, టెన్షన్, ప్యానిక్ అన్నీ కూడా చాలా రియలిస్టిక్ గా అనిపిస్తాయి. ఫస్ట్ కేసు నుండి లాస్ట్ ట్విస్ట్ వరకు ఆడియన్స్ ని సీట్ ఎడ్జ్ మీద ఉంచుతాడు మన హీరో. ఇక ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే నిజంగా పోలీస్ ప్రొసీడ్యూర్ లోనే చాలా ఎక్సలెంట్ గా కనపడతాయి. సో ఇప్పుడు ఈ సినిమా యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులో ఉంది. సో చూడని వారు ఉంటే వెంటనే చూసేయండి. మన లిస్ట్ లో ఉంటే 7th ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ నేమ్ వచ్చేసి వైశాలి. సినిమా అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక స్టోరీ విషయానికి వస్తే స్టోరీ మొదలవుతుంది ఒక చిన్న పట్టణం నేపథ్యంలో. మన హీరోయిన్ వైశాలి చాలా ఇన్నోసెంట్ అమ్మాయి అనమాట. అయితే ఈ అమ్మాయి లైఫ్ లో ఒకడు ఉంటాడు, తన క్లాస్మేట్ సూర్య. ఈ పాత్రలోనే మన ఆది పినిశెట్టి అయితే కనిపిస్తాడు. వైశాలి సూర్యను నిజంగానే ప్రేమిస్తుంది. కానీ సూర్య మాత్రం ఆమె ప్రేమను పెద్దగా సీరియస్ గా తీసుకోడు. అతనికి కెరీర్, ఫ్యూచర్ గోల్స్ పైనే నమ్మకం ఎక్కువగా పెంచుకుంటాడు. అన్ని బాగానే ఉంటాయి. కానీ ఒక్కసారిగా సిటీ మొత్తాన్ని షాక్ గురి చేసే సంఘటన జరుగుతుంది. ఒక చెరువులో వరుసగా యువతుల మృతదేహాలు దొరకడం మొదలవుతుంది. పోలీసులకు ఇది చాలా పెద్ద మిస్టరీగా మారుతుంది అనమాట. సో ఇంకా షాకింగ్ ఏంటంటే ఆ లిస్టులో వైశాలి పేరు కూడా కనిపిస్తుంది. అదేంటి, మరి వైశాలి నిజంగానే చనిపోయిందా? అలా అయితే సూర్య జీవితం ఏమైంది? ఆమె మరణం వెనుక ఎవరి బాధ్యత ఎక్కువగా ఉంటుంది? సో ఇదే ప్రశ్నల మీద సినిమా సెకండ్ హాఫ్ అయితే నడుస్తుంది. చిన్నగా చెబితే వైశాలి ప్రేమను సీరియస్ గా తీసుకొని సూర్య వైఖరి ఆమెను అంతగా బాధపెడుతుంది అనమాట. సో డిప్రెషన్ లోకి వెళ్ళినటువంటి మన వైశాలి సూసైడ్ చేసుకుంటుంది. కానీ ఆమె చనిపోయిన తర్వాత చెరువులో కనిపెట్టే మిస్టరీస్ బాడీస్ ఆల్ డూప్లికేట్స్ అనమాట. అవి నిజంగా హత్యలు కాదు, నీటిలో ఉండేటువంటి కెమికల్స్ వల్ల మల్టిపుల్ విజువల్స్ గా కనిపిస్తాయి. సూర్యకి గిల్ట్ చాలా పెరుగుతుంది అనమాట. తన తప్పు గ్రహించి వైశాలి కోసం జస్టిస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. క్లైమాక్స్ లో వచ్చేటువంటి సూర్య ఎమోషన్ సినిమాలో హైలైట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ సినిమా యూట్యూబ్ లోనే ఫ్రీగా అందుబాటులో ఉంది. సో చూడని వారు ఉంటే చూసేయండి. మన లిస్ట్ లో ఉన్నటువంటి 8th ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ నేమ్ వచ్చేసి సిబిఐ క్రైమ్ స్టోరీ డిటెక్టివ్. సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక స్టోరీ విషయానికి వస్తే కథ మొదలవుతుంది ఒక సస్పెన్స్ఫుల్ డెత్ కేసుతో. ఒక ప్రభావవంతమైనటువంటి కుటుంబానికి చెందిన యువతి సుజాత అనుమానాస్పదంగా మరణిస్తుంది. పోలీసులు ఇది సూసైడ్ అని క్లోజ్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ సుజాత కుటుంబం మాత్రం ఇది మర్డర్ అని అభిప్రాయపడుతుంది. సో ఇక్కడే ఎంటర్ అవుతాడు మన హీరో సిబిఐ ఆఫీసర్ సేతురామ్ అయ్యార్. షార్ప్ అబ్జర్వేషన్, కూల్ నేచర్ మరియు డీటెయిల్గా ప్రూఫ్లు వెతికేటువంటి అబిలిటీతో ఈ యొక్క కేసు లోతులోకి వెళ్తాడు. ఇక సుజాత చివరి రోజుల్లో ఏం జరిగింది, ఆమె చుట్టూ తిరిగేటువంటి వ్యక్తుల రియల్ నేచర్ ఏమిటి, సో ఇంట్లో జరిగినటువంటి సంఘటనలో ఎందుకు గ్యాప్లు, మిస్సింగ్స్ అనేటువంటి లింక్స్ ఏమైనా ఉన్నాయా అనేది తెలుసుకుంటాడు. ఇక పోస్ట్ మార్టం రిపోర్ట్లో దాచేటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా అనేది తెలుసుకుంటాడు. ఇక సేతురామ్ అయ్యార్కి వస్తున్నటువంటి ప్రతి క్లూ కొత్త డౌట్ తెస్తుంది. సో ఒక్క అనుమానం ఒక్క వ్యక్తిని మర్డరర్గా చూపిస్తుంది. కానీ ఎవరు పక్కాగా ప్రూవ్ అయితే కాలేరు. సో అయితే క్లైమాక్స్లో అయ్యార్ ఒక చిన్న ఆ క్రూషియల్ డీటెయిల్ను పట్టుకొని అది ఆధారంగా మొత్తం కేసును రివర్స్ చేసి రియల్ కిల్లర్
సీక్రెట్ను బయటపెట్టి అందరినీ షాక్లో పడేస్తాడు. సో ఈ క్లైమాక్స్ ట్విస్ట్నే ఈ సినిమాకి హార్ట్ అంటారు. సో సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది యూట్యూబ్లో ఫ్రీగా అందుబాటులో ఉంది. సో దీంట్లో అయితే సురేష్ గోపి గారితో నటించడం జరిగింది. ఎక్సలెంట్ మూవీ. సో చూడని వారు ఉంటే వెంటనే చూసేయండి. మన లిస్ట్లో వంటి 9th ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ నేమ్ వచ్చేసి ఏసీపీ మాధవ. దీంట్లో అయితే మోహన్ లాల్ గారు హీరోగా చేయడం జరిగింది. సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక స్టోరీ విషయానికి వస్తే కేరళలో ఒక హై ప్రొఫైల్ మర్డర్ కేసు జరుగుతుంది. సో రాష్ట్రాన్ని షేక్ చేసిన ఆ కేసును ఛేదించడానికి స్పెషల్గా వస్తాడు ఏసీపీ మాధవ మోహన్ లాల్. తను చెప్పేటువంటి ఒక్క డైలాగ్తోనే లొకేషన్ మొత్తం సైలెంట్ అయ్యేలా చేసేటువంటి వ్యక్తి అనమాట అతను. సో మాధవ్కు తెలిసింది ఒకటే, ఈ మర్డర్ వెనుక ఉన్నది రాష్ట్ర రాజకీయాలను కదిలించగలిగే పెద్ద మాఫియా అని. కానీ ఎవరు, ఎలా, ఎందుకు, ఇవన్నీ ప్రశ్నలుగానే ఉంటాయన్నమాట. సో ఒకప్పుడు మాధవ హ్యాండిల్ చేసిన పాత కేసుతో ఈ కేసుకు డైరెక్ట్ కనెక్షన్ ఉందని తెలిసింది. ఇక అదే పాత కేసు అతని కెరీర్లో బ్లాక్ మార్క్ తీసుకొచ్చింది అనమాట. క్రైమ్ డిపార్ట్మెంట్లో మాధవ్కు ఉన్నటువంటి శత్రువులే అతన్ని కేసు నుండి తొలగించాలని చూస్తారు. కానీ మాధవ మాత్రం వెనక్కి తగ్గేవాడు కాదు. సో కిల్లర్ను వెతికేందుకు మాధవ క్రియేట్స్ హిజ్ ఓన్ టీమ్, ఇంటెలిజెన్స్, అండర్ కవర్ ఇన్ఫార్మర్ అండ్ టెక్నాలజీ ఆల్ అండర్ హిమ్. సో అంటే ఇక అసలు ట్విస్ట్ ఎప్పుడు వస్తుందంటే మాధవ్కు తెలుస్తుంది ఈ మర్డర్ ఒక సీరియల్ కిల్లర్ చేసింది కాదు, ఒక రాజకీయ నాయకుడు, ఒక బిజినెస్ టైకూన్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ని ఒక సీనియర్ ఆఫీసర్ కలిసి ఆడినటువంటి ట్రిపుల్ గేమ్ అని చెప్పి తనకు అర్థమవుతుంది. సో ముఖ్యంగా మాధవ కుటుంబంతో కూడా ఈ యొక్క కేసుకు సంబంధం ఉన్నట్టు షాకింగ్ ట్విస్ట్ వస్తుంది. సో ఫైనల్ 30 నిమిషాలు మాత్రం ప్యూర్ మోహన్ లాల్ మాస్గా ఉంటాడు. సో కిల్లర్ను మాధవ ఎలా ట్రాప్ చేశాడు, ఎవరు అసలు ఈ యొక్క మాస్టర్ మైండ్, మాధవ జీవితంలో వచ్చేటువంటి నిజమైన మలుపు ఏమిటి, సో అన్నీ ఎక్సలెంట్గా ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఈ సినిమా యూట్యూబ్లో ఫ్రీగా ఉంది కాబట్టి సో చూడని వారు ఉంటే వెంటనే చూసేయండి. ఎక్సలెంట్ మూవీ. మన లిస్ట్ ఉన్నటువంటి లాస్ట్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ నేమ్ వచ్చేసి మానాడు. ఒకే రోజు పలుమార్లు మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యేటువంటి టైం లూప్ థ్రిల్లర్ అనమాట ఈ సినిమా. సో సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. ఇక హీరో శంభు, విలన్గా భలేగా రగిలిపోయినటువంటి ఎస్జే సూర్య, డైరెక్ట్ వెంకట్ ప్రభు గారు అయితే చేయడం జరిగింది. ఇక సినిమా స్టార్ట్ కాగానే ఒక రాజకీయ సభ, అక్కడ జరగబోయేటువంటి ప్రసంగం దేశవ్యాప్తంగా ప్రభావం చూపేంత ముఖ్యమైనదన్నమాట. కానీ ఆ యొక్క సభలో ఒక భారీ కుట్ర జరుగుతుంది. ముఖ్యమంత్రిని హత్య చేసే ప్లాన్ అనమాట అది. సో ఇలాంటి సమయంలో మన హీరో అబ్బాస్ అలీ అనగా మన శంభు ఒక చిన్న గొడవ, ఒక చిన్న అడ్డంకి వల్ల క్రమంగా ఈ కుట్రలోకి లాగబడతాడు. అయితే అబ్బాస్ ఎలా చనిపోయినా, ఎవరైనా చంపినా సో ఒకే రోజు తిరిగి మొదలవుతుంది అనమాట. సో అదే ఉదయం, అదే రోడ్డు, అదే మీటింగ్, అదే కుట్ర అలా. సో మొదట అతనికి ఏం జరుగుతుంది అర్థం కాక భయం వేసినా సరే తర్వాత మాత్రం అబ్బాస్ గ్రహిస్తాడు. సో ఈ టైం లూప్నే తనకు అతిపెద్ద ఆయుధం అని చెప్పేసి మనోడు గ్రహిస్తాడు అనమాట. అయితే ప్రతి లూప్లో అబ్బాస్ ఒక కొత్త విషయం తెలుసుకుంటాడు. ఎవరు కుట్ర చేస్తున్నారు, ఎక్కడ బంప్ పెట్టారు, డిఎస్పీగా ఎస్జే సూర్య ఏం ప్లాన్ చేశాడు. సో విలన్ కూడా కొన్ని టైంల తర్వాత టైం లూప్ గురించి డౌట్ పడతాడు. ఇక సినిమా అసలైన మజా అక్కడి నుండే స్టార్ట్ అవుతుంది. ఇక హీరో విలన్ ఇద్దరు కలిసి టైంతో చేసేటువంటి పోరాటం, ఎవరు ముందు గెలుస్తారు, ఎవరు ఒక్కరోజు పునరావృతాన్ని చెరిపి బయటపడతారు. సో ఇదే స్క్రీన్ ప్లేలో దుమ్ము రేపేలా చూపించారు ఈ సినిమాలో. సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది యూట్యూబ్లో ఫ్రీగా అందుబాటులో ఉంది కాబట్టి సో చూడని వారు ఉంటే వెంటనే చూసేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో రెగ్యులర్గా మీరు చూడొచ్చు.